నామానికి మహిమ కలుగును గాక. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును అని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వినయము మనకు కలిగి ఉండి వినయమునకు ప్రతిఫలం అంటున్నాడు. వినయము అంటే సంస్కారము, అంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవించడము. పెద్ద చిన్న తారతమ్యాలు తెలియని దినాల్లో ఉన్న మనము మరి ఎదుటి వ్యక్తిని మనం గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని మనము పొందుకుంటాం. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, దేవుని యందైతే ఎవరైతే వినయము కలిగి ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుందట, మరి ఘనత ఉంటుందంట, జీవం ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. నీకు ఐశ్వర్యం కావాలా, ఘనత కావాలా, జీవము కావాలా? ఈ మూడు కూడా మానవుడికి అవసరమైనది. ఐశ్వర్యము అవసరమే, అదే విధంగా ఘనత అవసరమే, జీవము కూడా అవసరమై ఉన్నది. జీవము లేకపోతే మరి ఐశ్వర్యము వ్యర్థమే, ఘనత కూడా మనకి వ్యర్థమే. మన ప్రాణం మనలో ఉన్నప్పుడే మనం ఈ భూమి మీద జీవించగలము. మనకు పేరు ప్రఖ్యాతుల తరువాత ఘనత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మన జీవం మనలో లేనప్పుడు ఈ రెండు కూడా మనకి వ్యర్థమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో జ్ఞానముకు మూలమని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలమన్నాడు, వినయమునకు మూలమన్నాడు. ప్రతి విధమైన దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించినప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించినప్పుడు అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఘనతని ఇస్తాను, జీవమును ఇస్తానని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.